అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇటీవల ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కమల్ హాసన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఉలకనాయకన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా వీటిలో ఒకటి మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్. KH2 3-4గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు, పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్, గౌతమ్ కార్తిక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత క్రేజీ వార్తను షేర్ చేశారు మేకర్స్. థగ్ లైఫ్ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ కమల్ హాసన్ డబ్బింగ్ స్టూడియోకు సంబంధించిన విజువల్స్ అందరితో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే థగ్ లైఫ్ టీంతో కట్ చేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, R మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్లలో ఒకడు శింబు. ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్లో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. KH234 ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శింబు డేజింగ్ పెరియాసామి దర్శకత్వంలో STR48కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇప్పుడు శింబు మరో కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింటా హల్చల్ చేస్తుంది. STR49 చిత్రాన్ని 2018 ఫెమ్ మలయాళ దర్శకుడు జూడ్ జోసెఫ్ యాంటోనీ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఇన్సైడ్ టాక్. మిడ్ సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ షురూ కానుండగా AGS దిల్ రాజు ఈ చిత్రాన్ని 150 నుండి 180 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి దీనిపై దిల్ రాజు, సింబు ఐన్ టీం అధికారిక ప్రకటన ఏమైనా జారీ చేస్తుందా అనేది చూడాలి. రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబుల్ స్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతాకంపై చార్మి కౌర్తో కలిసి పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్, పూరి కలయికలో తెరకెక్కిన స్మార్ట్ శంకర్కు సీక్వెల్ ఇది. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే తేదీన మరో మాస్ ద్వయం రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ రాబోతుందని ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై TG విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇదే తేదీన విడుదల కావడంపై హరీష్ శంకర్, రవితేజపై రామ్ క్యాంప్, ఇటు పూరి జగన్నాథ్, చార్మి కౌర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, మేమెప్పుడో బుక్ చేసుకున్న స్లాట్ను సడన్ గా తమ సినిమా డేట్ను ప్రకటించడంపై పూరి క్యాంప్, మిస్టర్ బచ్చన్ టీంపై ఫైర్ అవుతున్నారట. అంతేకాదు, పూరి టీం అందరూ హరీష్ శంకర్ను తమ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారట. హాలీవుడ్ నుంచి డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ చిత్రం మార్వెల్ అండ్ డెడ్ పూల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాగా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం గ్లోబల్ వైడ్గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 3 రోజుల్లో 3650 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. 2024లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన నెంబర్ 1 చిత్రంగా డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ నిలిచింది. మరోవైపు ఇండియాలో 3 రోజుల్లో 83 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సినిమాలో వాల్వరిన్ గా హ్యూగ్ జాక్మాన్, డెడ్ పూల్ గా ర్యాన్ రెనాల్డ్స్ నటించారు. ఎమ్మా కొరిన్, మొరెనా బకరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోనీ, మాథ్యూ మక్ఫాడియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా షాన్ లెవీ దర్శకత్వం వహించాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మామ ఉపులపాటి సూర్యనారాయణ కన్నుమూశాడు. గుండెపోటుతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సూర్యనారాయణ బాబు కృష్ణా జిల్లాలోని రిమ్మనపూడి అనే గ్రామంలో జన్మించారు. కృష్ణ రెండవ చెల్లి లక్ష్మీ తులసిని పెళ్లి చేసుకున్న అతడు పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాతగా ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాష
భాషల్లో 24 సినిమాలను నిర్మించాడు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ సినిమాలు చేసిన సూర్యనారాయణ, మహేష్ బాబు, రమేష్ బాబులతో బజారు రౌడీ సినిమాను నిర్మించారు. ఇంకా ఇవే కాకుండా అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం, అన్నతమ్ముల సవాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించారు. హీరోయిన్ రష్మిక కేరళలోని కరుణాగపల్లిలో ఓ పబ్లిక్ ఈవెంట్కి హాజరైంది. దాంతో వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. కంట్రోల్ చేయడం కేరళ పోలీసులకు పెద్ద టాస్క్గా మారింది. దీనిపై రష్మిక తన ఎక్స్ ద్వారా స్పందించింది. ప్రస్తుతం దుల్కర్ చేస్తున్న సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకుడు. 1980-90 మధ్య కాలంలో అసాధారణ విజయాన్ని సాధించిన ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్ ప్రయాణమే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దుల్కర్ కెరీర్లో చిరస్మరణీయంగా నిలిచే పాత్ర ఇదని మేకర్స్ చెబుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ట్రాక్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. సభాష్ సోదరా, కాలరెత్తి తెరగరా, కరెన్సీ దేవి నిను వరించెరా అంటూ సాగే పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచారు. ఉషా ఉతప్ ఆలపించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మరి చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నే. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు, ఓజీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా షూటింగ్ చేయాల్సి ఉంది. ఓవైపు వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ 4వ సినిమాకు సంబంధించిన అప్డేట్ రీసెంట్గా వెలుగు చూస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాలూరి ఓ చిత్రాన్ని గతంలో అనౌన్స్ చేశారు. 3 ఏళ్ల క్రితం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత చడీ చప్పుడు కూడా లేదు. ఆదివారం విశ్వక్సేన్ మెకానిక్ రాకీ సినిమా ప్రెస్ మీట్కు చేసిన నిర్మాత రామ్ తాలూరిని పవన్ సినిమా గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇప్పుడేది మన చేతుల్లో లేదు. మా సైడ్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ కూడా లాక్ చేశాం. పూజా కార్యక్రమం కూడా ముగించాం. రీసెంట్గా ఆయన్ని కలిసా. వీలు చూసుకుని సినిమా చేయొచ్చు అన్నారు. ఇక అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఎప్పుడంటే అప్పుడే అంటూ చెప్పుకొచ్చారు రామ్ తాలూరి. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెలా 2. ఓదెలా సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తూ ఉండగా అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. అయితే హైదరాబాద్ ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా చిత్ర బృందం పండగ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో తమన్నా బోనం ఎత్తుకుని వస్తున్నట్లు పోస్టర్ ఉంది. కాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలో తమన్నా శివశక్తి అనే పాత్రలో నటిస్తూ ఉండగా మహదేవ్కు పరమ భక్తురాలిగా కనిపించనుంది. ఓదెలా సద్గుణ రక్షకురాలిగా ఇందులో కనిపించనుంది. ఓదెలా 2 చిత్రంలో వశిష్ఠ, ఎన్ సింహ, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ మధు క్రియేషన్స్ పై తెరకెక్కిస్తున్నారు. కాంతార చిత్రానికి గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చిన అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తూ ఉండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఓదెలా 2 షూటింగ్ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారని తెలిసిందే. ఈ ఫోటోలు ఇప్పటికే ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా, రీతు వర్మ హీరోయిన్గా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పెళ్లి చూపులు. 2016లో జూలై 29న ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 30 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నటుడిగా స్ట్రగుల్ అవుతున్న టైంలో విజయ్ దేవరకొండ కెరీర్కు మంచి హిట్ అందించింది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రం విడుదలై నేటికి 8 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ ఎక్స్లో నెటిజన్స్ కల్ట్ క్లాసిక్ మదర్ ఆఫ్ న్యూ ఏజ్ తెలుగు సినిమా అంటూ ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు. సినిమాతోనే నటుడు విజయ్ దేవరకొండతో పాటు రీతు వర్మకు, ప్రియదర్శి తరుణ్ భాస్కర్కు మంచి గుర్తింపు వచ్చింది. మూవీకి సంబంధించిన నటీనటుల న్యాచురల్ పర్ఫార్మెన్సెస్, తరుణ్ భాస్కర్ టేకింగ్ డైలాగ్స్ సినిమాను భారీ విజయం సాధించేలా చేశాయి. ఈ చిత్రంలో నా సావు నిన్సస్తా అనే ఫేమస్ డైలాగ్ ఇప్పటికీ యూత్ వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిలిం మరియు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో 2 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి.
నువ్వే కావాలి, మన్మధుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది. ఉషా పరిణయం అనే బ్యూటిఫుల్ టైటిల్తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. కె విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వి, ఆకాంక్ష, సూర్య ముఖ్య తారలు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కె విజయభాస్కర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ, తన్వి, ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్కు వచ్చాను. విజయభాస్కర్ దర్శకత్వంలో నేను ప్రేమ కావాలి అనే సినిమా చేయాల్సింది, అది మిస్ అయింది. ఆది సాయి కుమార్ నా రే చేయాలి, ఆది ప్రేమ కావాలి చేశాడు, నేను రే చేశాను, అలా మారిపోయింది. కమల్ నాకు జిమ్లో పరిచయం, మంచి హార్డ్ వర్కర్, ఈ రోజు హీరోగా చేయడం హ్యాపీగా ఉంది. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం చాలా బాగుంటుంది, ఆల్ ది బెస్ట్. నాకెంతో ఆప్తుడైన సతీష్ అన్న కూతురు ఈ చిత్ర హీరోయిన్ తన్వి కూడా మా రికమెండేషన్తో ఈ సినిమా చేయడం లేదు, ఎంతో కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ చేసి ఈ అవకాశం పొందింది. కొత్త వాళ్ళతో చేస్తున్న ఈ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. విజయభాస్కర్ గారికి మంచి విజయం చేకూరాలి అని అన్నారు. ఫ్యామిలీతో కలిసి ట్రిప్కు వెళ్లిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా తిరిగి వచ్చేశాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్కు దర్శకుడు సుకుమార్కి మధ్య గొడవలైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు, దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మీద ఉన్న కోపంతో తన గడ్డం తీసేసి ట్రిప్కు చెక్కేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని చిత్ర బృందం తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్కు వచ్చిన అల్లు అర్జున్ పుష్ప షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం అందింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే పుష్ప షూటింగ్ జరుగుతూ ఉండగా ఇతర నటులపై కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే వచ్చే నెల కొత్త షెడ్యూల్తో పాటు క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరగబోతుండగా అల్లు అర్జున్ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అడ్వాన్సులు తీసుకుని షూటింగ్స్ పూర్తి చేయని నటీనటులపై తమిళ సినీ నిర్మాతల మండలి కొరడా జలిపించింది. అడ్వాన్సులు తీసుకుని షూటింగ్ పూర్తి చేయడం లేదని ధనుష్పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతులు ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్ ను నిర్మాతల మండలి నిలిపివేయాలని నిర్ణయించింది. పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాలు షూటింగ్స్ చేసుకునే అవకాశం కల్పించాలని మండలి నిర్ణయం తీసుకుంది. మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ యాక్టర్లలో ఒకరు అల్లు శిరీష్. ప్రస్తుతం శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న బడ్డీ సినిమాలో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న బడ్డీ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వీడియోతో అల్లు శిరీష్ ఈసారి సరికొత్త వినోదాన్ని అందించబోతున్నాడని అర్థమవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్తను అందించారు. బడ్డీ చిత్రాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో $99, మల్టీప్లెక్స్ థియేటర్లలో $125కే వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తమమైన ధరకు ఉత్తమ వినోదం అంటూ మేకర్స్ తీసుకున్న తాజా నిర్ణయం సినిమాకు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు సినీ జనాలు. సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అగ్ర నిర్మాణ సంస్థల పేరు చెప్పి అవకాశాలు ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు అమాయకులకు వలవేస్తున్నారు. అది నిజమేనని మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ ప్రొడక్షన్ హౌస్ పేరుపై కొత్త నటీనటుల ఎంపిక అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. ఇలాంటి వాటి బారిన పడవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, డబ్బులు పంపడం చేయొద్దని తెలిపింది. అలాగే ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూమ్ ధామ్. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై MS రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. కాగా ధూమ్ ధామ్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కొన్ని పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో సాయి కుమార్ దర్శక రచయితలతో కలిసి సురేష్ కొండేటి వీక్షించారు. ఇక ఈ సినిమా
సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్ నారాయణ బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రైటర్ గోపి మోహన్ ఈ సినిమాకి రచయితగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ తనయుడిగా సినీ ప్రియులకు సుపరిచితుడు ఆర్యన్ ఖాన్ త్వరలో దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఆర్యన్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 37 కోట్ల ఖర్చుతో ఢిల్లీలో ఆస్తిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్లోని అపార్ట్మెంట్లో ఆర్యన్ 2 ఫ్లోర్లు కొనుగోలు చేశారని సమాచారం. గౌరీ ఖాన్ చిన్నతనంలో ఇక్కడే ఉన్నారని, అలాగే ముంబైకి రావడానికంటే ముందు షారూఖ్ గౌరీ ఖాన్ ఈ ఇంట్లోనే జీవనం సాగించారని, అందుకని ఆర్యన్ ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ బిల్డింగ్లో ఖాన్ కుటుంబానికి ఆస్తులున్నాయి. బేస్మెంట్ మొదటి ఫ్లోర్ను ఆ కుటుంబం ఎప్పుడో కొనుగోలు చేసింది. తాజాగా ఆర్యన్ అదే బిల్డింగ్లో మరో 2 ఫ్లోర్లు కొనడం విశేషం. తమ కుటుంబానికి ఆ బిల్డింగ్తో మంచి అనుబంధం ఉండటంతోనే అతడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం ఫిరాయి హసీనా దిల్ రుబా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి తాప్సీ పన్ను. సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తన భర్త మధియాజ్ బో గురించి మాట్లాడారు. అతను ఎవరు అనేది చాలా మందికి తెలియదన్నారు. అందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. మధియాజ్ నాకెంతో కాలం నుంచి తెలుసు. ఇష్టాయిష్టాలు కలవడంతో స్నేహితులమయ్యాం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. అయితే మధియాజ్ ఎవరనేది చాలా మందికి తెలియకపోవడం బాధాకరం. అతడు ఏం చేస్తున్నాడు, ఏం సాధించాడు అనేది చెప్పాలనుకోవడం లేదు. వ్యాపారవేత్త లేదా క్రికెటర్ కానందున అతని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నా భర్త అని చెప్పారు. ఈరోజు ఓ కొత్త గెస్ట్, అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరుండే వ్యక్తి ఎవరనుకుంటున్నారా? ఆయన ఎవరో కదండి, ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి. నమస్కారం అండి విరాన్ ముత్తంశెట్టి గారు. గీతా ఆర్ట్స్ సంస్థ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి యాక్టింగ్లోకి ఎందుకు రావాలనుకున్నాం? నా పుట్టి పెరిగిన ఊరు విజయవాడ. ఒక 18 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ప్రొడ్యూసరు మీరే. నీట్గా చేయటం ఏంటి, లేదా మీ నాన్నగారితో, మా అమ్మగారితో కానీ, లేదా అరవింద్ గారి ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా మీరు సినిమా ఒప్పుకున్నారు? ఇది నాకు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం, సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏదొచ్చినా చేస్తా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా. శ్రీరస్తు శుభమస్తుకి పరశురామ్ బుజ్జి గారి దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను. బడ్డీ సినిమాకి ఫుల్ ప్లేస్ ప్రొడక్షన్ చేశాను. అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం. సో నేను ఏదొచ్చినా చేస్తా. చదువుకో అన్నారు. అప్పటికే మనకి చదువు పెద్ద రాలేదు. సో దాని తర్వాత అత్తకు చెప్పా, బనియాల మదర్కి చెప్పా. సో చాలా సినిమాటిక్గా ఉంటుంది కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను 18 ఏళ్ళకి. మా అత్త దగ్గర ఉండేవాడిని. ఇంక వీడికి చదువు రావట్లేదని మా అత్త కూడా డిసైడ్ అయ్యి. బన్నీతో నీ బాండింగ్ గురించి ఏం చెప్తాం? బన్నీ నుంచి ఏం నేర్చుకున్నాను? నాకు తెలిసి ఆయన ఒంట్లో అన్ని భాగాలు ఇరిగిపోయినాయి. షోల్డర్స్ దగ్గర నుంచి మోకాల వరకు అన్నీ. మీకు తెలుసు షోల్డర్ సర్జరీ అయింది. అయినా ఆయన నమ్మిందల్లా కష్టం. రీసెంట్గా సిరీస్తో కూడా కలిసి ఏదో సినిమా చేస్తున్నట్టు. అంటే నాకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారంటే సిరీస్. సో అల్లు ఫ్యామిలీకి కొంచెం సపరేషన్ అనేది రావడం అనేది, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది? ఏదో మీడియాలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫ్యాన్ వార్స్ అనేవి ఉంటాయి కానీ ఎక్కడ అందరు మొన్న పాప పుడితే ఫంక్షన్కి వెళ్ళారు. చరణ్ గారు వాళ్ళ అమ్మాయి పుట్టారు, ఫంక్షన్కి వెళ్ళారు. అందరు మన అరవింద్ గారు మొన్న కళ్యాణ్ గారిని కలిసి విష్ చేశారు. రాజ్ తరుణ్ క్యారెక్టరిస్టిక్ గురించి రాజ్ తరుణ్ గారికి నాకు డైరెక్ట్ 1-on-1 లేదు. గొప్ప హీరో కొడుకైనా, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకైనా, గొప్ప డైరెక్టర్ కొడుకు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. పుష్ప సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా, దానికి నేను ఆడిషన్ ఇచ్చాను. మీరు నమ్ముతారా? సుకుమార్ గారు నేను తీసుకోలే.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.